ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రదించమని అడుగుచున్నాం తండ్రి దేవా. మరి ముఖ్యంగా తండ్రి దేవా, ఇప్పుడు ఫీవర్లతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు తండ్రి దేవా. అనారోగ్యాలు తీసివే తండ్రి దేవా. సంఘంలోనే ఎవరెవరికైతే ఫీవర్లు ఉన్నాయో అందరికి తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు తండ్రి. ముట్టి స్వస్థపరచు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా సహాయం చేతండి దేవా. ముందు జరగబోయే వాక్యం విషయంలో గొప్ప కార్యం చేతండి అయ్యా. వాక్యం ఆ హృదయాలను అద్దుకునేలా సహాయం చేతండి అయ్యా. వాక్యానుసారం నడిచే బిడ్డలుగా ఉండేలా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అయ్యా. వాక్యం చెప్పి అన్నయ్యకి మంచి జ్ఞానాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా అన్నయ్య ఆత్మీయంగా ఇంకా బలపడేలాగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపేలాగా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అయ్యా. బలారాధన విషయంలో తోడుగుండమని అడుగుచున్నాం తండ్రి. నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమైన బిడ్డలుగా మేము బతికేలాగా ప్రమాణం చేసుకునేలా సహాయం చేయమని అయ్యా. ప్రతి ఒక్క విషయంలో తోడుగుండి సహాయం చేయమని యేసు పరిశుద్ధమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన, 115వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి నుండి చివరి వరకు రవిబాబు చదివి వినిపిస్తాడు. కీర్తనండి మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చు వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారెను యెహోవాను స్తుతింపరు. ఈ వాక్యం వచ్చిన అందరం మళ్ళా జ్ఞానం చేస్తాం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. సమయంలో అందరూ కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు మనసారా దేవుని ఆరాధిద్దాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి ఇక ఎవ్వరూ పరధ్యానంగా ఉండొద్దు. అందరూ కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఏకాగ్రత కలిగి ఆయన్ని కొద్ది నిమిషాలు మనం ఆరాధిద్దాం. మన హృదయం తెరిచి దేవుని ఘననామమును కీర్తించుటకు, మహిమపరచుటకు మనందరం ప్రయత్నం చేద్దాం. ఆరాధించేదనయ్యా, స్తుతి అర్పణలతో ప్రణుతించేదనయ్యా, పవిత్ర హృదయముతో. అసాధ్యుడా, అసమానుడా, ప్రియుడా నా యేసయ్యా, అసాధ్యుడా, అసమానుడా, ప్రియుడా నా యేసయ్యా,
సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అసాధ్యుడా అసమాన్ ప్రియుడా నా యేసయ్యా నీ మందలో చేర్చుటకై తప్పి తిరిగిన నాకై రక్తము కార్చితివే నీ మందలో చేర్చుటకై తప్పి తిరిగిన నాకై రక్తము కార్చితివే విడువక నా ఎడలా కృప చూపుటకు విడువక నా ఎడలా కృప చూపుటకు నీక సాధ్యమా నా ప్రియ యేసయ్యా నీక సాధ్యమా నా ప్రియ యేసయ్యా ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అందరం ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణల ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అసాధ్యుడా అసమానుడా ప్రియుడా అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా సాధ్యమా నీక సాధ్యమగునా ఏదైనా నీ ఎదుట నిలువగలవా అందరం ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో చివరగా ఆరాధించెదనయ్యా స్తుతి అర్పణలతో ప్రణుతించెదనయ్యా పవిత్ర హృదయముతో అసాధ్యుడా అసమానుడా ప్రియుడా నా యేసయ్యా మన
హృదయాన్ని తెరిచి దేవుని యొక్క సన్నిధిలో మనసారా దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించి, దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన, దేవా నిన్ను హత్తుకుంటున్నాం మా ప్రభువా, అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదని మేము నమ్ముతున్నాం మా ప్రభువా. ఒకసారి మనసారా దేవుని యొక్క సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకుందాం. దేవా నీ కోసం నమ్మకంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నానని ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చెప్పబడబో దేవుని వాక్యం నిమిత్తమై సురేంద్ర మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. మహాగండ మహోన్నతుడ పరిశుద్ధుడ నీ పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన గడిచిన 11 నెలలు ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాచి భద్రపరిచి సంరక్షించి పోషించి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టావు నాయన. నీ పునరుద్ధాన దినం ముందు ప్రభా నాయన మమ్మల్ని నీవు నిలిపి ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సేవకుల ద్వారా నాయన మీరు మాతో ఈ దినమున ఏమి మాట్లాడినారో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి సహాయం చేయండి ప్రభా. ఆత్మీయంగా తండ్రి ఇంకనూ బలపడినట్లుగా సహాయం చేయండి నాయన. నీ వాక్యాన్ని విన్నప్పుడు ప్రభా నాయన వాక్యం మా గురించి చెప్తున్నారు, మా కోసమే చెప్తున్నారు అనే తెలివిని జ్ఞానమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన దావీదైతే తండ్రి నీ దాసుడనైన నేను ప్రభా నిత్యము నీ సన్నిధిలో కనబడాలని కోరుకున్నాడు ప్రభా. నిజమే నాయన, మేము ఎట్ల స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధికి వచ్చి వెళ్ళుట కాదు కానీ ప్రభా నాయన భక్తి చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో నాయన మేము ఉన్నప్పుడు ఎట్లు ఉంటున్నామో నాయన, బయటకు వెళ్ళినప్పుడు ఎట్లు ఉంటున్నామో, మనం చేసుకునే పనులు ఎలా ఉంటున్నామో ప్రభా నాయన మేము నాయన నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా లేదా అని మన సాక్షిని పరీక్షించుకోవడానికి ప్రభా ఈ దినంలో మరొక అవకాశం మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము పరిశీలించుకుని ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా మా పాపములను తప్పులను విడిచిపెట్టుటకు సహాయం చేయమని, మరెప్పుడూ ఆయన నీవైతే అవి జ్ఞాపకం చేసుకోవు కానీ ప్రభా మేము మరలా అవే చేస్తూ నాయన నా యొక్క కోపం తెప్పించేవారుగా ఉండకుండా సహాయం చేయండి నాయన. నీ సేవకుల ద్వారా ఈ దినమును మీరు మాతో మాట్లాడి సహాయం చేయండి. ఆత్మీయంగా ఇంకనూ బలపరచండి ప్రభా. మా కుటుంబాలన్నీ ప్రభా నీ యందు నాయన నమ్మికగా ఉండుటకు సహాయం చేయి ప్రభా. స్థిరపరచబట్టకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. కొద్దిగా మీ ముందు ప్లేసెస్ ఖాళీ లేకుండా చూసుకోండి. నేను ప్రతిసారి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ ముందు ప్లేసులు ఖాళీ లేకుండా దయచేసి కవర్ చేసుకోండి. వెనుక వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా. ఎస్, థ్యాంక్ యూ, మీరు చక్కగా సహకరిస్తున్నందుకు. సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడ, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచుతున్న విధానానికే మీకు స్తోత్రాలు దేవా. మరి ప్రత్యేకంగా గడిచిన వారం నా తండ్రి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైనటువంటి తలంపుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడంతటి అయ్యా తనైన వ్యక్తి నీ పాదాల దగ్గరికి వచ్చి, దేవా నీ దాసుడును వచ్చాను అని అంటాడు. నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు ఎంత వినయంగా, ఎంత విధేయతగా, అయ్యా ఎంత కృతజ్ఞత కలిగి మా ప్రభు నీ సన్నిధిలో మేము ఉండాలో, ఎంతగా లోబడిన వారిగా మేము బ్రతకాలో నీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిన విధానానికే మీకు స్తోత్రాలు. మళ్ళీ ఈ వారం నా తండ్రి మరొక శ్రేష్టమైనటువంటి మాటని నీ సన్నిధిలో మేము కలిసి నేర్చుకుంటూ ఉండగా దేవా మీరే సహాయం చేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. అయ్యా వాక్యము నీది, మాట్లాడువారు మీరు, ప్రజలు నీవారు, సమయము నీది, సంఘము నీది. మీరు మాట్లాడుతూ ఉండగా నా తండ్రి వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని
అయ్యా తండ్రి మీరు సంఘంతో మాట్లాడనుద్దేశించిన మాటలు మాత్రమే అయ్యా నా నోట నుంచమని నీ పాదాలు పట్టుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నన్ను ఇంకా 2 minutes కావాలా మీకు సెట్ చేసుకోవడానికి? ఓకే ఓకే, కెమెరా సెట్ చేస్తున్నారండి. మెసేజ్ సీక్వెన్స్ పోకూడదని. ఓదులే ఓ యేసయ్యా ఈ జీవిని తోడు బాసి 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 ఈ తోడు సిపో లోకాన ఎండిన ఎముకలైనా ఉండుగా జీవముగా కొండల అండగా నీవుండగా లోకాన ఎండిన ఎముకలైనా ఉండుగా జీవముగా యేసయ్య మార్గమే నడువరవోరన్న యేసయ్య మార్గమే నడువరవోరన్న కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే ఓ యేసయ్యా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే ఈ జీవిని తోడు ఎడబాసి పోదులే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ భాగంలో దావీదు భక్తుడు అంతటి భక్తుడే దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఓ శ్రేష్టమైన మాటని అంటాడు. ఆ వచనాన్ని మళ్ళీ మనం మూలవాక్యాన్ని మళ్ళీ మనం చదివితే, దయచేసి నీ దాసుడనైన తనను తను ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే, అయ్యా నేను నీ దాసుడిని. అందుకే మీరు చూడండి, భక్తుల యొక్క బ్రతుకులన్నీ కూడా దేవుని అదుపులో ఉండేవి. భక్తుల బ్రతుకులు దేవుని అదుపులో ఉండేవి. దేవుని మాట వారిని నియంత్రించేది, దేవుని మాట వారిని నడిపించేది, దేవుని మాట వారిని కట్టడి చేసేది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని వాక్యంతో కనెక్ట్ అయి దేవుని వాక్యానికి మరి నమ్మకంగా దేవుని వాక్యానుసారంగా బ్రతికే ప్రయత్నాన్ని ప్రారంభిస్తామో దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనం భక్తులు అయిపోయేవని కాదు, భక్తి చిగురిస్తుందని అర్థం. భక్తి మన యొక్క బ్రతుకులో పరిమళించడానికి ప్రారంభిస్తుందని అర్థం. చిగురించింది ఎప్పుడు పరిమళిస్తుంది అంటే, భక్తి చిగురిస్తున్నప్పుడు, వాక్యానికి కట్టుబడుతున్నప్పుడు,
వాక్యానికి లొంగి లోబడుతున్నప్పుడు భక్తి చిగురిస్తుంది. ఈ చిగురిస్తున్న భక్తి కొన్నిసార్లు ఒత్తిడి చేత, సమస్యల చేత నలపబడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ భక్తి పరిమళిస్తుంది. ఇది సత్యం. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దావీదు భక్తుడు తన బ్రతుకుల్లో నిర్నిమిత్తంగా ఎన్నో శ్రమలను చూశాడు. ఇప్పటికీ చాలామంది ప్రార్థన ఏంటో తెలుసా అండి? దేవా ఎందుకు ఇది, ఎందుకు నా బ్రతుకులో ఇట్లా, నా బ్రతుకులోనే ఎందుకు ఇట్లా? ఇప్పటికీ చాలామంది ప్రార్థించేవారు ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా అండి? నిజంగా దావీదు భక్తుడు తాను శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తాను వాడిన పదాన్ని చూస్తే నిజంగా అనిపిస్తుంది, దేవా భక్తి అంటే అది కదా. మరి నేను అనుసరించేది ఏంటి? నా యొక్క జీవితంలో నేను భక్తిగా భావించే దాన్ని తీసుకొచ్చి దావీదు యొక్క భక్తి ప్రక్కన పెడితే అసలు నాది కనబడుతుందా, అంగీకరించబడుతుందా? అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఒకసారి 4వ కీర్తన 8వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తరమబడుచున్నప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు, దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు, కృంగి ఉన్నప్పుడు, కొన్నిసార్లు తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని దాక్కునే పరిస్థితి వచ్చినప్పుడు మీరు గమనించండి, దావీదు భక్తుడు తిరగబడలేనంత పిరికివాడు కాదు. దావీదు మౌనంగా ఉండాలన్నా దేవుని యొక్క ఆలోచనే. ఒకవేళ దావీదు యుద్ధం చేయాలన్నా దేవుని ఆలోచనే. అది లేకుండా తన బ్రతుకులో తను ఏం చేయలేడు. అంటే తన యొక్క జీవితంలో స్వేచ్ఛగా దేన్నైనా చేయగలిగేంత పరాక్రమము ఉండి కూడా దేవుని మాట, దేవుని మనస్సు అతనిని అదుపు చేస్తూ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. నేను చిన్న మాట అడిగిన, మన మనసులు నిజంగా దేవుని చేత అదుపు చేయబడుతున్నాయి అని చెప్పగలిగే, గుండె మీద చేసుకొని చెప్పగలిగే ధైర్యాన్ని కలిగి ఉన్నామా మనం? నా హృదయాన్ని, నా మనస్సును, నా ఆలోచనలను, నా ఆశలను దేవుని మాట నియంత్రిస్తుంది, నా మనస్సు పరిపూర్ణంగా దేవుని స్వాధీనంలో ఉందని ధైర్యం కలిగి చెప్పగలిగే వారిగా ఉన్నామా? అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దావీదు భక్తుడు నేరుగా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేనెవరు ఏంటి అన్న వివరాలు ఏం చెప్పకుండా, అంటే అక్కడ ఉంచింది ఆయనే కదా, ఆ సింహాసనం మీద ఉంచింది ఆయనే కదా, దేవుని దగ్గరకు వచ్చి వెంటనే ఏమంటాడంటే, నేను చెప్పాలి, నేను నా దేవుడు, నేను నా దేవుడు. ముందు ఈ ఏరియా మరి ప్రాపర్గా నేను స్థిరపరచుకోవాలి. నా దేవునితో నా సంబంధం ఎలా ఉంది అనేది నేను పరిశీలన చేసుకోవాలి. ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి పెనుగులాట, ఒకప్పటి విధేయత, ఒకప్పటి వాక్యానికి కట్టుబడే తత్వం, వ్యక్తిత్వం, భక్తి స్థితి, అది మన యొక్క జీవితంలో ఉండాలని వాక్యం చెప్తా ఉంది. దావీదు భక్తుడు, అయ్యా నీ దాసుడిని వచ్చాను, అయ్యా నువ్వు నిర్మించిన ఈ సామ్రాజ్యంలో నీ ప్రజలైన ఇశ్రాయేల్ని పరిపాలించే ఒకే ఒక్క రాజుని, దావీదును వచ్చాను, చక్రవర్తిని వచ్చానని చెప్పలా. అందుకే ఇక్కడ గమనించాలి, మొట్టమొదట దేవుని వాక్యపు సన్నిధికి వచ్చినప్పుడు, వెలుగులోకి వచ్చినప్పుడు దాసులంగా, దాసురాళ్ళుగా, ఆయన పిల్లలుగా మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం అవసరం. రెండవది, ఈ మాటను గురించి గత వారం మనం చూసేసాం. రెండవ మాట ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి మూలవాక్యానికి వెళదాం. అదే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ముందు దావీదు భక్తుడు ఏం చేశాడంటే, తనను తాను దేవుని చేతికి అప్పగించుకున్నాడు. రెండోది, ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధికి ఆయన యొక్క కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు. ఓ మాట చెప్పనండి, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ మహాచక్రవర్తి రాజ్యాన్ని గురించి మాట్లాడలేదు, భవిష్యత్తులో తాను చేయబోయే యుద్ధాల గురించి మాట్లాడలేదు,
లేకపోతే ప్రస్తుతం ఉన్న మిగతా సమస్యల గురించి మాట్లాడలేదు. ఒకటి, తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. రెండవది, దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. దేవా, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని తీసుకొస్తా ఉన్నాను. అందుకే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, భక్తి కలిగిన వారి యొక్క గుండె లోతుల్లో ఉండాల్సింది నెంబర్ 1, నేను నా దృష్టికి అంగీకృతంగా బ్రతకాలి. ఆయన నన్ను అంగీకరించేలా నా జీవితాన్ని నేను అమర్చుకోవాలి, మొదటి విషయం. రెండవది, దేవుని సన్నిధికి నేను రావడం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి నా కుటుంబాన్ని నేను తేవాలి. ఏమండి, కుటుంబం యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుందో తెలుసా? కుటుంబానికి ఎంత ముఖ్యత్వాన్ని దేవుడిస్తాడో తెలుసా? కుటుంబంతో కలిసి దేవుణ్ణి వెంబడించగలగడం ఎంత ఆధిక్యతో తెలుసా? ఎంత అత్యవసరమో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ముందు నేను నా దేవుడు అన్న తర్వాత నేను నా కుటుంబము, ఆ దేవుని సన్నిధిలో నేను, నాతో పాటు నా కుటుంబము. అంటే కుటుంబానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో ఓ అద్భుతమైన మాట చెప్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, ఓకే, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలవబడుతుందో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ తండ్రి ఎదుట మోకరించి నేను ప్రార్థిస్తున్నాను, మాట్లాడుతున్నాను అంటాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని చేత ఈ కుటుంబము అని మన కుటుంబం పిలవబడాలి. దేవుని చేత మన కుటుంబము ఆయన కోరుకున్న నిర్మాణాన్ని కలిగి ఉండాలి. ఆయన కోరుకున్న రీతిగా మన కుటుంబాన్ని మనం అమర్చుకోవాలి. ఎంత భక్తి చేసి ప్రయోజనం ఏంటి? నీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించకపోతే, ఎంతకాలం భక్తి చేసి కూడా మరి నువ్వు సాధించిందేంటి? నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా మరి రక్షణలోకి నడిపించకపోతే అని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్దాం? అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఏమంటాడంటే, దేవుని చేత పిలవబడే కుటుంబంగా, దేవుని చేత అంగీకరించబడే కుటుంబంగా, దేవుని చేత మరి తృప్తికరంగా భావించబడేటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం 128వ కీర్తన మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదండి. 128వ కీర్తనలో మొదటి నుంచి అంటే 4 వచనాలు అక్కడ మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదించబడును అని ప్రారంభిస్తాడు. అంటే భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుడు కోరే కుటుంబంలో, దేవుడు మెచ్చే కుటుంబంలో ఏముండాలి, ఏముంటుంది అంటే భయభక్తులు ఉండాలి. దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి. మీరు చూడండి, ఏ కుటుంబంలో భయభక్తులు ఉంటాయో అక్కడ ఇంకా తర్వాత వచనాలు మనకు పరిచయం కాబట్టి నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏముంటాడో తెలుసా అండి? నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లిలా ఉండాలి. ఎక్కడండి నా భార్య ఫలించే ద్రాక్షవల్లిలా కాదు, ముళ్ళ కంపలా ఉంది. ఒకసారి పెళ్లిలో ప్రసంగం చేస్తూ ఉంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికిను అంటే నా పక్కన కూడా కూర్చొని ఇట్లా ఏంట్రా అన్నా, నాకు మేకు దొరికిందన్నా అన్నాడు. మేకు దొరికిందా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాట చెప్పనా? దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నీ భార్య ముళ్ళే కావచ్చు, నీ భర్త ముళ్ళే కావచ్చు, నీ భార్య మేకే కావచ్చు, లేకపోతే నీ భర్త ఇంకోటి కావచ్చు. కానీ వాక్యం ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే భయభక్తులు అనేటువంటి దేవుని ఉద్దేశపూర్వకంగా కుటుంబాన్ని నిర్మించుకోవడానికి నా గుండె లోతుల్లో భయభక్తులు కలిగి ఉంటానో, కుటుంబం యొక్క వాతావరణం ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఖచ్చితంగా మారి తీరుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, భయభక్తులు కలిగిన కుటుంబం. అందుకే ఫలించు ద్రాక్షవల్లిలా
నీ భార్య నీ కౌగిట్లో ఉండాలి అంటే తాను ఇమడలేకపోతున్నందుకు నేరం నీది అని వేలుపెట్టి చూపిస్తున్నావు. ఓ మాట చెప్పున, కొన్నిసార్లు వారు మన యొక్క సంరక్షణలో ఉండడానికి అసంతృప్తిగా ఉన్నారంటే కొన్నిసార్లు మన యొక్క సంరక్షణ, మన యొక్క ఆలోచనలు, మనం వారిని ఆదరించడంలా శాసిస్తున్నాం చాలాసార్లు భార్యల్ని. ఐఎమ్ వెరీ సారీ టు సే, భర్తలను చూస్తే భార్యలు గడగడ వణికిపోవాలని కోరుకుంటారండి కొద్దిమంది ప్రబుద్ధులు. క్షమించండి మాట అంటున్నందుకు, క్షమించండి. కొద్దిమంది సిస్టర్స్ ఏం చేస్తారంటే ప్రతిదీ కుటుంబంలో నేను చెప్పినట్టే జరగాలనేటువంటి భావన. అందుకని డామినేషన్ భర్త భార్య మీద, భార్య భర్త మీద. ఇక భయభక్తులు ఎక్కడున్నాయి? దైవికమైన కుటుంబంలో ఏముంటుందో తెలుసా అండి? భార్య భర్తలు సఖ్యతగా ఉంటేనే కదా నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే నీ భోజన బల్ల చుట్టూ ఉంటారు. మీరిద్దరూ పోట్లాడుకుంటా ఉంటే మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే టీవీకైనా ఎడిక్ట్ అవుతున్నారు, ఫోన్స్ కన్నా ఎడిక్ట్ అవుతున్నారు, లేకపోతే వేరే వేరే చెడు స్నేహితులకైనా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈజ్ దిస్ నాట్ యువర్ మిస్టేక్? ఇది నా పొరపాటు కాదా? అందుకే దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క రాజ్యాన్ని దేవుని దగ్గరికి తీసుకురాలా, తన యొక్క సమస్యలు, యుద్ధాలు, శత్రువుల సంగతి దేవుని దగ్గరికి తీసుకురాలా. తనను అప్పగించుకున్నాడు. ఇమ్మీడియట్గా తన కుటుంబాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకే ఈ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలి అంటే దేవుని చేత పిలువబడిన కుటుంబంగా, దేవునిని సంతృప్తిపరిచే కుటుంబంగా, దేవుడు అంగీకరించే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. అలా ఉండాలి అంటే కుటుంబంలో భయభక్తులు ఉండాలి. ఎవరికి ఉండాలి? తండ్రికి ఉండాలి, లేదా భర్తకి ఉండాలి, అలాగే భార్యకి, తల్లికి కూడా ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు భార్య భర్తలు వీరు దైవ భయం కలిగి ఉంటారో మీకు తెలుసా అండి, తరువాతి తరానికి మీరు మాట్లాడకుండానే సువార్త వ్యాపిస్తుంది. రాత్రి ఆ విషయాన్ని మేము ధ్యానం చేశాం. తరువాతి తరానికి, వచ్చు తరానికి సువార్త ప్రకటించడం అంటే నేను ఒక 250 సంవత్సరాలు బ్రతికితే వచ్చే తరానికి నేను చెప్తానంటే కుదరదు. నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఉన్నారు, వారికి నీ వాక్యాన్ని నువ్వు అభ్యసింపచేయి. మళ్ళీ నేను ఈ మాట చెప్తా ఉన్నాను, నీ పిల్లల్ని కూర్చోపెట్టి బెత్తం పట్టి నువ్వు మాట్లాడితే నువ్వు చెప్పింది వినరు, నేను చెప్పింది వినరు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏం చేస్తున్నామో దాన్ని చూసి అనుసరిస్తారు, మంచైనా చెడైనా. అందుకే ఇక్కడ కుటుంబ వ్యవస్థ దేవుడు మెచ్చేదిగా ఉండాలంటే ఆ కుటుంబంలో భయభక్తులు ఉండాలి. రెండవది, కుటుంబంలో భయభక్తులు ఎప్పుడుంటాయి? నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే పౌలు భక్తుడు అద్భుతమైన విషయాల్ని పదే మాట్లాడుతూ ఆయన ఎఫెసీ పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు మాటిమాటికి చాలా విషయాలు మాట్లాడాడు. మర్మము అని పదే మాట్లాడాడు. నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను ఈ విషయాన్ని. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆయన మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో దైవ చిత్తమును గూర్చిన మర్మము అని మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తును గూర్చిన మర్మము అని మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అన్యజనులను గూర్చిన మర్మము అని మాట్లాడతాడు. 5వ అధ్యాయము 32వ వచనంలో అక్కడ వివాహ వ్యవస్థని క్రీస్తుని కలుపుతూ అక్కడ వివాహ వ్యవస్థను గూర్చి ప్రస్తావన చేస్తూ అక్కడ మర్మము అని మాట్లాడతాడు. 6వ అధ్యాయము 19వ వచనంలో సువార్తను గూర్చిన మర్మము అని మాట్లాడతాడు. ఇంత మర్మము అని మాట్లాడా? ఇట్లా మాట్లాడిన ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏంటి అంటే దేవుడు మెచ్చే కుటుంబంగా, దేవునికి నచ్చే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలంటే భయభక్తులు కలిగి ఉన్న కుటుంబంగా 128వ కీర్తన చెప్పినట్లు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబంగా ఉండాలి అని మనం చూస్తాం. భయభక్తులు కలిగి ఉండడం అంటే అసలు ఇది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? నా కుటుంబము భయభక్తులు కలిగిన కుటుంబంగా, దేవుని ఆశీర్వాదాన్ని అందుకునే కుటుంబంగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే కుటుంబంగా ఉండాలి అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చూడండి జాగ్రత్తగా.
మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మీరు జాగ్రత్తగా చూడండి. ప్రారంభంలో అక్కడ 22వ వచనం నుంచి 5వ అధ్యాయము 22వ వచనం నుంచి వరుసగా భర్తకి భార్యకు కొన్ని సూచనలు అక్కడ ఇవ్వడం జరుగుతాయి. అక్కడ భర్తల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే మీ భార్యల్ని ప్రేమించండి అని మాత్రమే మాట్లాడాడు. కానీ 33వ వచనం దగ్గరికి వచ్చాక ఏమన్నాడంటే మీలో ప్రతి పురుషుడు కూడా తనను వలె తన భార్యను ప్రేమించాలి. అంటే నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో, నీకు నీవు ఎంత ప్రాధాన్యతనిస్తావో, నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంత త్యాగానికైనా ఎట్లా నువ్వు సిద్ధపడతావో, అదేవిధంగా వాక్యం ఏం చెప్తా ఉందంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించాలి. ఇది దేవుడు నిర్మించిన కుటుంబ చట్టం. కుటుంబ చట్టం ఇది. నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా కుదురుతుంది? అందుకే కుటుంబంలో కోపతాపాలు ఉండవని నేను చెప్పను. ఏమండి, కోపతాపాలు ఉంటాయి. ఎంత ప్రేమ కలిగిన వారి మధ్య అయినా సరే అలకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, అయ్యా కుటుంబంలో భార్య భర్తల మధ్య అలక ఉంటే అలక చిలకలా ఉండాలి. అంటే ఆ అలిగినప్పుడు కూడా మా అమ్మ కదా, మా బంగారు కదా, ఇంకెప్పుడు అలా జరగదులే, నేను చూసుకుంటాగా, నువ్వేం టెన్షన్ పడొద్దు అని ఒకరిని ఒకరు మరి అక్కడ కనీసం వారి యొక్క మనస్సులను కూల్ చేసుకోవడానికి, నీ ప్రేమను చూపించడానికి ఒక అవకాశం నీకు దొరికింది. నేను ఇంకో మాట చెప్పనా, ఒకవేళ ఈ అలక చిలకలా ఉన్నప్పుడే గనక భార్యాభర్తలు కాంప్రమైజ్ కాకపోతే ఈ చిలక రాబందులా మారిపోతుంది. అది మనశ్శాంతిని పీక్కు తినేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, భార్యలతో మాట్లాడుతూ ఏమంటాడంటే, అదే 5వ అధ్యాయం 33వ వచనంలో ఎఫెసీలో, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండేలా చూసుకోవాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ముందు నా కుటుంబం భయభక్తులు కలిగి ఉండాలంటే భర్త స్థానంలో ఉన్నవారు ఏం చేయాలి? ఖచ్చితంగా తనను వలె తన భార్యను ప్రేమించాలి, తనను వలె తన భార్యను గౌరవించాలి, తనను వలె తన భార్య గౌరవించబడడానికి వారు కారణం కావాలి. 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాపురం చేసినా కానండి, క్షమించండి, ఏయ్ ఎక్కడా, ఇది పిలుపు భార్యని, ఓయ్ ఇదే పిలుపు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక భాగస్వామిని ఇచ్చాడు అనే కాన్షియస్ నీకుంటే సిగ్గుపడి దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి తీరాలి. అది కదా భయభక్తులంటే. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి నీ భార్య విషయంలో ఎంత రూడ్గా ప్రవర్తించావో జ్ఞాపకం చేసుకో. దావీదు భక్తుడు ఒకవేళ ఇదంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న విషయం కాకపోతే మరి దీని గురించి మాట్లాడేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాయించడానికి ప్రేరేపించేవాడు కాదు, దేవుడు అనుమతించేవాడు కాదు. నేను వేదంతో ఒక మాట చెప్తా ఉన్నానండి, సుపీరియారిటీ అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ని విడిచిపెట్టాలి. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యం ఏం చెప్తా ఉందంటే, భార్యలారా మీ భర్తల యందు భయము కలిగి, ఇందాకేమన్నాడు 22వ వచనంలో, మీరు మీ భర్తలకు లోబడండి అని మాత్రమే చెప్పి ఆపాడు. 33వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, మీ భర్తల యందు భయం కలిగి ఉండేలా చూసుకోండి. మీకు తెలియదండి నా భర్త అట్లాంటోడండి, ఇట్లాంటోడండి, అట్లా అంటాడండి, ఇట్లా ఎన్నన్నా సరే వాక్యం ఏం చెప్పిందంటే, మీ భర్తల యందు భయం కలిగి ఉండండి. నీ పరిధిలో నువ్వు చేయాల్సిన పని. భర్తను దేవుడు మార్చుకుంటాడు, భార్యను దేవుడు మార్చుకుంటాడు, మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, భర్తలకు భార్యలు లోబడి ఉండండి. అందుకే మీరు ఇలా చేయడం మీరు దేవుని గౌరవించినట్లు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు భర్త భార్యను ఎలా చూసుకోవాలి అంటే, మళ్ళీ 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో సాటి అయిన సహకారి అని అన్నాడు,
తోడునిస్తూ ఇస్తూ ఏమన్నాడంటే సాటి అయిన సహకారి అని అన్నాడు. భార్య తక్కువ కాదు, భర్త ఎక్కువ కాదు. భర్త తక్కువ కాదు, భార్య ఎక్కువ కాదు. ఎవరన్నా సంపాదించవచ్చు. ఒకరు సంపాదిస్తూ ఉంటే ఇంకొకరు కుటుంబాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఒకరు బయట పనులు చూసుకుంటూ ఉంటే ఒకరు ఇంట్లోకి ఆలోచనకర్తగా ఉన్నారు. ఇప్పుడు లోకానుసారమైనటువంటి జడ్జిమెంట్ మనం చెప్పడం లేదు, కానీ దైవికమైన వాక్యం ఏం చెప్తా ఉంది అంటే దేవుడు ప్రేమించే కుటుంబంగా, దేవుడు మెచ్చే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా అండి? మనం వాక్యపు ఎల్లలకు లోబడి దైవ భయం కలిగిన వారిగా కుటుంబాన్ని అమర్చుకోవాలి. కుటుంబాన్ని అమర్చుకోవాలి. నాకు నిజంగా భలే ఆశ్చర్యం కలిగేది ఏంటంటే పౌలు భక్తుడు కుటుంబాన్ని గురించి ఇంకా మాట్లాడుతూ కొలస్సీ పత్రికలో అద్భుతంగా మాట్లాడతాడండి. కొలస్సీ పత్రికలో అక్కడ 3వ అధ్యాయము 18 నుండి 21 వచనాల్లో అక్కడ ఏముంటుందంటే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏం సెలవిస్తా ఉందో తెలుసా అండి? ఏమని చెప్తా ఉందంటే మీ భర్తకు లోబడడం అనేది ఆయన యొక్క మంచి చెడ్డలని నిర్ధారించుకొని నువ్వు తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దేవుని దృష్టికి యుక్తమైంది. నీ భర్త ఎలాంటి వాడైనా సరే నువ్వు ప్రేమించటం, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నీ బాధ్యత. ఎలాంటి వాడైనా ఒక టైం వస్తుంది, నువ్వు దేవుని వాక్యానికి లోబడి నువ్వు ప్రార్థన చేస్తూ నమ్మకంగా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నావుగా, ఖచ్చితంగా నువ్వే ఇంత నమ్మకంగా ఉంటే మరి సర్వాన్ని కలిగించిన వాడు ఆయన ఇంకెంత నమ్మకస్తుడై ఉంటాడు. ఒక టైం వచ్చినప్పుడు నీ భర్తను మార్చుకోవడం ఆయనకి అసాధ్యం కాదు కదా. రెండవది, ఇప్పుడు బ్రదర్స్ చదవండి దాని తర్వాత వచనాన్ని. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టొద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, నన్ను క్షమిస్తానంటే ఓ మాట చెప్తానండి. కొన్నిసార్లు ఇంట్లో మనం హడావిడి చేసేసి వాళ్ళని, వాళ్ళు నిద్రలేక ఏదో చాకరీ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోడానికి 2 కాళ్ళు చోట పెట్టి కూర్చోడానికి కూడా వారికి కొన్నిసార్లు సమయం ఉండదు. మనకు మాత్రం అన్ని సిస్టమేటిక్గా హోటల్లో జరిగినట్టు జరిగిపోవాలి అని కోరుకుంటాం. ఏదైనా మనం మర్చిపోయి బయటికి వెళ్ళాక ఫోన్ చేసి ఏంటి అని సీరియస్గా మాట్లాడతాం. అది కాదండి ఇది, టకమని ఫోన్ పెట్టేస్తాం. నేను మాట చెప్పనా, నీ భార్య హృదయాన్ని నిష్ఠూర పెట్టే హక్కు నీకు లేదు, తెలుసుకో ఈ విషయాన్ని. ఒకవేళ అలా చేస్తున్నామంటే నువ్వు వాక్యాన్ని మీరుతున్నావు. నీ భార్య మనసును కష్టపెడుతున్నావు, దుఃఖ పెడుతున్నావు. ఆవిడెవరితో చెప్పుకోలేదు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఒక్కరే నోట్లో కొనుక్కుంటూ చూడు, నా బతికిట్టు అయిపోయింది, నా జీవితం ఇట్టు అయిపోయింది, ఒక్కరే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరికి చెప్పినా కుటుంబ గౌరవం పోద్ది. ఓ మాట చెప్పినా, ఎప్పుడైతే నీ భర్తకు లోబడే విషయంలో భార్యలు నిర్లక్ష్యంగా ఉన్నా, భార్యల మనసులను భర్తలు నిష్ఠూర పెట్టినా, ఇవి 2 కూడా దేవా నీ విషయంలో భయభక్తులు కలిగి ఉండడానికి మేమింకా సిద్ధపడలేదు అని చెప్పే సంకేతమే అది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాటని మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఆయన యొక్క ఉద్దేశానికి అనువుగా మన యొక్క జీవితాన్ని అమర్చుకోవడం. అందుకే చూడండి, దేవుడు కుటుంబ వ్యవస్థలో ఒక సిస్టమ్ని పెట్టాడు. దేవుడు కుటుంబ వ్యవస్థలో ఒక సిస్టమ్ని పెట్టాడు. ఏంటది? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిజంగా చూడండి, ఈ మొదటి కొరింథీ పత్రికలో అనేకమైన సంగతులు మాట్లాడాడు.
అనేకమైన కృపావరాల గురించి మాట్లాడాడు, ప్రేమ యొక్క విలువేంటో మాట్లాడాడు, ఆ తర్వాత నిజంగా చాలా చాలా అంశాల గురించి మాట్లాడాడు. అదే మొదటి పత్రికలోనే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా కుటుంబ వ్యవస్థ యొక్క నిర్మాణం ఎట్లా ఉండాలో దేవుడు డిజైన్ చేశాడు. దేవుడు డిజైన్ చేసిన దానికి భిన్నంగా ఒకవేళ మనం ప్రవర్తిస్తున్నామంటే దాన్ని ఎలా అనాలో తెలుసా అండి? కారుకి 4 చక్రాలు ఉంటాయిగా. కారుకి 4 చక్రాలు ఉన్నప్పుడు ఒకవేళ కారు వెళ్తూ ఇట్లా ఇట్లా వెళ్తుందనుకోండి, అనుభవనుడు ఏం చేస్తాడంటే నేరుగా తీసుకెళ్ళి వీల్ అలైన్మెంట్ చేయిస్తాడు. కారణం ఏంటంటే ఉండాల్సిన రీతిగా అది ప్రాపర్గా లేదు, అది కొంచెం కొంచెం అలా అయితే ఏమవుతుందంటే ముందు టైర్ అరిగిపోద్ది. ఆ టైర్ అరిగిన తర్వాత బేరింగ్స్ కొట్టేస్తాయి. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం అనేది మరి డిజార్డర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ముందు వీల్ అలైన్మెంట్ దగ్గర సెటరేట్ చేసుకోవాలి. 4 కూర్చుందాం, భార్య భర్త పిల్లలు కూర్చొని మనం కలిసి ప్రార్థన చేసుకొని ఎన్ని రోజులవుతుంది? దేవుని యొక్క సన్నిధిలో మనం కలిసి మనలను మనం పరీక్షించుకొని ఒకరి మనసును ఒకరును నొప్పించుకున్నందుకు మనం సమాధానపడి ఎంతసేపు అవుతుంది, ఎన్ని రోజులైంది? మళ్ళీ కుటుంబంగా కలిసి పరస్పరం నేను నిన్ను ఏదైనా బాధ పెట్టుంటే అనొద్దు, ఫలానా విషయంలో నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అని భర్త భార్యను అడగాలి, భార్య భర్తను అడగాలి, తల్లిదండ్రులు పిల్లలను అడగాలి, పిల్లలు తల్లిదండ్రులను అడగాలి. ఇది కదా దైవికమైనటువంటి పరిమళ సువాసన వెదజల్లే కుటుంబం, దేవుని చేత ఇష్టంగా పిలువబడే కుటుంబం ఇది కదా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నేను ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీ గమనానికి తీసుకొస్తున్నాను. భార్యల గురించి మాట్లాడిన తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే, అదే కొలస్సీ పత్రికలో మరి 3వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. ఎవరైనా యవనస్తులు చదువుతారా? అంటే యవనస్తుడా చదువు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. పిల్లలకి దేవుడిచ్చినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? మీ తల్లిదండ్రుల మాట వినండి అయ్యా. మనకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి మనం పెద్దోళ్ళం అయిపోయామని, తల్లిదండ్రులు అవుట్డేటెడ్ అని, వారు నా అంతగా చదవలేదని, వారికి ఇప్పుడున్నటువంటి జ్ఞానం తెలియదని, ఇప్పుడున్న పరిస్థితులు వారు అర్థం చేసుకోలేరని, ఇటువంటి భావంతో చాలామంది ఏం చేస్తారో తెలుసా? నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. అందుకే వారిని కామెంట్ చేసేటప్పుడు కూడా ఏమంటారంటే, మా ముసలోడు తినేస్తున్నాడయ్యా ఇంట్లో. ముసలోడా, నిన్ను కని పెంచి ప్రతి రక్తపు బొట్టును చెమట బిందువుగా మార్చి ఆ భార్య భర్తలు ఇద్దరూ సాక్రిఫైస్ చేసి వారు కడుపు కట్టుకొని రేపొద్దున నీకు క్యారేజీలో స్కూల్కి ఏం పెట్టాలని రాత్రంతా పస్తున్నారు నీ తల్లిదండ్రులు. నీకు తెలుసా నీకు ఈ విషయం? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, కాస్త వయసు వస్తే 16-17 సంవత్సరాలు దాటిపోతే వెంటనే ఎలా ప్రవర్తిస్తారంటే, చాలామంది యొక్క జీవితంలో తల్లిదండ్రులని తక్కువగా చూడడం, స్నేహం, లోకం, టెక్నాలజీ ఇవన్నీ మనకు దగ్గరైపోతాయి, తల్లిదండ్రులు మనకు దూరం అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్పింది ఏంటి అంటే, నీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు తగినట్లు నువ్వు నడుచుకొని తీరాలి. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఎందుకు కొన్ని కుటుంబాలు డిజార్డర్ అయిపోతున్నాయి తెలుసా అండి? క్రమంలో లేకుండా కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి తెలుసా? ఎందుకు పాడైపోతున్నాయంటే, నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, భయం లేని యవ్వన బిడ్డలు ఒక కారణమైతే, బాధ్యత మరచిన తల్లిదండ్రులు వారింకొక కారణం. కొన్ని పరిస్థితులు అనుకుంటూ ఉంటే ఎంత భయం వేస్తుంటే అండి, పిల్లలు వచ్చారు, వాళ్ళు ఎదిగారు, కాలేజీలకు వచ్చారు లేదా స్కూల్కి వచ్చారు, వాళ్ళు పెరుగుతున్నారు, బాధ్యతలు ఉన్నాయి, ఇంత ఉండి కూడా ఇప్పటికీ కొంతమంది చాటింగ్ చేస్తూ ఉంటారు ఎవరితోనో. ఐఎమ్ వెరీ సారీ టు సే.
దేవుని యొక్క వాక్యానికి అనువుగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలనేది నీ గుండెల్లో ఉన్న కోరిక అయితే ఖచ్చితంగా అది భయభక్తులతో కూడినటువంటి కుటుంబం అవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ భర్త యందు భయం కలిగి నువ్వు ఉంటావు. నీ భార్యను నిష్ఠూర పెట్టకుండా నువ్వు చూసుకుంటావు. నీ తల్లిదండ్రులకు లోబడే మనసుని యవనస్తులు కలిగి ఉంటారు. అలాగే తండ్రులకు ఏం మాట్లాడతాడంటే ఆ తర్వాత చదవండి దాని కంటిన్యూషన్ అక్కడ. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపమును పుట్టింపకుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నాకు వేదన కలిగే విషయం ఏంటో తెలుసండి. కొన్నిసార్లు బయట ఉన్న కోపాన్నంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపించేస్తాం. కొన్నిసార్లు భార్య భర్తలు గొడవ పడితే భర్త అట్లా బయటికి వెళ్ళాడో లేదో పళ్ళ బిగువున ఓర్చుకొని ఈ లోపు పిల్లలు ఏదన్నా మాట్లాడితే ఇక మూడిందే వాళ్ళకి. వాళ్ళు చేసింది ఏం లేదు, అక్కడ వాళ్ళు చేసింది ఏం లేదు. నీ మనసులో నియంత్రణ కోల్పోతున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు తెలిసి వాక్యపు ఎల్లల్ని మీరేస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఆయన ఇంత తలంపును కలిగి ఉన్నాడు నీ కుటుంబాన్ని నిర్మించాలని. దావీదు భక్తుడు అందుకే దేవా నేను వచ్చాను, నువ్వు నన్ను అంగీకరించేలా నా జీవితాన్ని నీ వాక్యపు వెలుతురులో నన్ను నేను చూసుకోవడం అవసరం. వేకువ జామును నిన్ను స్తుతించాలి, నీ వాక్యపు వెలుగులో నన్ను చూసుకోవాలి, నన్ను నేను విమర్శించుకోవాలి, నీకు నచ్చినట్లుగా నేను పరివర్తన చెందాలి. ఆ పడిన స్థితి నుంచి, పతనమైన స్థితి నుంచి మరలా పునర్ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు నన్ను అంగీకరిస్తేనే కదా నా ప్రార్థన నీ చేత అంగీకరించబడేది. నేను ముందు నీ సన్నిధికి వచ్చాను, నేను నా దేవుడు. రెండవది, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని తీసుకొస్తున్నాను. కుటుంబ వ్యవస్థను గురించి అక్కడ మాట్లాడుతూ అద్భుతమైన మాటని పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా అండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అక్కడ 32వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మీరు చూడండి 22వ వచనం నుండి, ఎఫెసీ 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం దాకా అక్కడ కుటుంబ వ్యవస్థను గురించి వరుసగా మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు 32వ వచనం దగ్గరికి వచ్చాక నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి మాట్లాడుతున్నాను అని అంటాడు. అంటే ఈ కుటుంబ వ్యవస్థ ఎంత అద్భుతమైనటువంటి అంశంతో పోల్చబడిందో తెలుసా అండి? కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో ఆలోచించగలిగామా? క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి దేవుడు నిర్ణయించినటువంటి ఆ పవిత్రమైన బంధం ఎట్లయితే ఉండాలో కుటుంబ వ్యవస్థ కూడా అలా ఉండాలి. ఎప్పుడైనా నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో నేను వారి మనసును నొప్పించాను అని ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తే ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థించుకొని ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నలగగొట్టుకొని మనసును లొంగ తీసుకొని నీ భర్తతో, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో మరి సమాధానపడిన సందర్భాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఎందుకు కుటుంబాలు చెడిపోతున్నాయో తెలుసా? ఎందుకు పిల్లలు కట్టు తప్పి ప్రవర్తిస్తున్నారో తెలుసా? ఎందుకు దేవుని యొక్క వాక్యపు పరిధిని మీరి బాధ్యత లేకుండా పెద్దలు ప్రవర్తిస్తున్నారో తెలుసా? ఆ కుటుంబంలో భయభక్తులు లేకపోవడం. అంటే దాని అర్థం దేవుని వాక్యం చేత ఆ కుటుంబాలు నియంత్రించబడకపోవడం. ఎంత వేదనకరమైన విషయం. అసలు పెద్దల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా అండి? పెద్దల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? నేను ఈ విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవా, నువ్వు నేను అనేశాడు, నేను నా దేవుడు అనేశాడు. ఇప్పుడు నీ సన్నిధిలో నా కుటుంబం, నాతో పాటు నా కుటుంబాన్ని నీ సన్నిధికి తీసుకొస్తున్నా. రెండవది, నీ దీవెనలో నా కుటుంబం, నీ దీవెనలో నా కుటుంబం ఉండాలి. ఇది కదా అసలైన విషయం. ఇప్పటికీ కొద్ది కుటుంబాలలో రక్షించబడని శాతం ఉన్నారు అనంటే బాధ్యత మంది కాకుండా పోతుందా? వాళ్ళు ఎన్నండి అంటావా? నువ్వు వింటున్నావా? నువ్వు లోబడుతున్నావా? నువ్వు భయభక్తులు కలుగున్నావా?
నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఒకసారి సొలొమోను ఏం చేస్తాడంటే, ఇప్పుడు దేవుని సన్నిధిలో నా కుటుంబం అని చూసాము. రెండవ మాట ఇక్కడ ఏం చూస్తున్నావంటే, దేవుని దీవెనలో నా కుటుంబం ఉండాలి అంటే నేనేం చేయాలో తెలుసా? ఒకసారి సొలొమోను దేవుని సన్నిధిలో గిబియోనులో అక్కడ ఉన్నటువంటి దేవుని దర్శించుకొని బలిపీఠం మీద దాదాపు 1000 దహన బలులను అర్పిస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1000 దహన బలులను అర్పించాడు. అర్పించిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో 1000 బలులు అర్పించాడు కదా, సరే ఒకసారి పలకరించొద్దాం అని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, సొలొమోన్ వచ్చాను, బలి అర్పించావుగా, వచ్చాను, నీకు వ్యక్తిగతంగా ఏం కావాలో ఒకసారి కోరుకో, నేను నీకు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో ఒకసారి దాన్ని నాకు చెప్పు అనంటే, వెంటనే ఏం చేయాలి? తనకి ఏది అవసరమని తాను గుర్తించాడో దాన్ని డైరెక్ట్గా దేవుణ్ణి అడగాలి. కానీ తను ఏం చెప్పాడో తెలుసా అండి? రెండవ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మీరు ఒక విషయాన్ని గమనించండి, దావీదు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. సొలొమోను కూడా ఏం తీసిపోలా, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏ విషయంలో కూడా తక్కువ కాదు. కానీ దావీదు ఎంత రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో సొలొమోను కూడా అంత రాజ్యాన్ని, ఇంకా చెప్పాలంటే ఇంకా ఘనతని, ఇంకా ఐశ్వర్యాన్ని తను అనుభవించాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, 1000 బలులు అర్పించావు కదా, నీకేం కావాలి, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని నేను నిన్నడిగితే నీ మనసులో ఉంది చెప్పకుండా, అయ్యా మా నాన్నకి అప్పుడేదో మాట ఇచ్చావుగా, మా నాన్నకేదో ప్రమాణం చేసావుగా, ఆ ప్రమాణాన్ని నా జీవితంలో నెరవేర్చు అంటే, పిల్లవాడైన రాజు అన్న విషయం పక్కన పెట్టండి, పిల్లవాడైన లేకపోతే కుమారుడైనటువంటి సొలొమోను గుండెల్లో ఏముందో తెలుసా? ఖచ్చితంగా తండ్రి తన పిల్లల కోసం శ్రేష్టమైనవి అడుగుతాడని గుండెల్లో ఉంది. ఇంతకీ ఈ యొక్క సొలొమోను యొక్క కోరిక ఏంటి అనంటే, తండ్రికి ఇచ్చిన వాగ్దానం నాకు దయచేయి అని అన్నాడు. ఇంతకీ తండ్రి దేవుణ్ణి ఏమడిగాడు? దావీదు దేవుని ఏమడిగాడు? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని నువ్వు మాట ఇచ్చావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. సొలొమోనా నీకేం కావాలి అని దేవుడు అడిగితే, మా నాన్నకు ఒక ప్రామిస్ చేసావుగా, మా నాన్నకి చేసిన ప్రామిస్ని నాకు ఇస్తే చాలు అని అన్నాడు. సరే, దావీదు ఇంకా ముందుగా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, దావీదు నీకేం కావాలి అంటే, నా సంతతి ఘనత చెందాలి అని కోరుతున్నాడు. ఏమండి, నేను వేదంతో మాట్లాడగనా? నీ బిడ్డలను గురించి నువ్వు నిజంగా పట్టుదలగా ప్రార్థిస్తున్నావా? ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు తినేది కూడా నీ బిడ్డలకు పెడతా ఉన్నావు. వారు ఘనంగా కనిపించాలన్న ఉద్దేశంతో నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా సరే నీ పిల్లల్ని ఉన్నతంగా చూడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ వాటన్నిటికీ మించిన ఒక విషయం ఉంది. ఆధ్యాత్మికంగా నీ పిల్లలని దేవుని యొక్క సన్నిధిలో ఎన్నిసార్లు నువ్వు రోజులో జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావు? నీ పిల్లల్ని ఎన్నిసార్లు నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గరకు నువ్వు తీసుకురాగలుగుతున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే, దావీదు భక్తుడు తన పిల్లల విషయంలో, తన కుటుంబం విషయంలో 2 అడిగాడండి. ఒకటి, పిల్లలు ఘనత చెందాలి అని మొదటి దినవృత్తాంతాలు 17:17లో మనం చూసాం.
రెండవది ఏంటి అంటే మనం చూస్తున్న మూలవాక్యంలో ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో మళ్ళీ చదవండి ఆ మాటని. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. దేవా, అంతకుమించి నా కోరిక ఏం లేదు. ఒకటి, నా సంతతి ఘనత చెందాలి. ఎప్పుడు జరుగుతుంది అంటే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైనా ప్రార్థన ఈ అంశం కొరకే దేవుని సన్నిధిలో నా పిల్లలు నీ యొక్క సన్నిధిలో ఉండాలి, నీ కౌగిట్లో ఉండాలి, నీ వాక్యపు ఎల్లలకు లోబడి వారు బ్రతకాలని ఎప్పుడైనా కడుపు కట్టుకొని కన్నీరు కార్చి ప్రార్థించిన సందర్భం ఉందా? వారు ఏదైనా తప్పు చేస్తే తిట్టడానికి ఒట్టికాల మీద లేసి వస్తాం. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే దాని గురించి నలుగురితో చెప్తూ ఉంటావు. వారట్లా, వీరిట్లా, పనికిరారండి, వారట్లా అండి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను మర్చిపోతున్నావు. నువ్వు దేవుని యొక్క దృష్టికి మంచి తండ్రిగా, తల్లిగా నువ్వు నేను ఉండాలి అంటే మనం ఆ పిల్లల విషయంలో మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది కదా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే యెహోషువ ఏమంటాడో తెలుసా అండి? యెహోషువ అంటాడు 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వస్తే ఆ 15వ వచనం దగ్గర తను చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అంటే దావీదు భక్తుడు ఏం కోరుకున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో నా కుటుంబం ఉంటే అది దీవించబడుతుంది అని నమ్మాడు. ఇప్పుడు యెహోషువ ఏం నమ్ముతున్నాడంటే నా కుటుంబము దేవునిని సేవిస్తే అది కుటుంబానికి దీవెన అని నమ్మగలిగాడు. ఆ కుటుంబానికి ఒక మంచి మాదిరి చూపించాడు. ఏంటది అంటే అక్కడ వారి యొక్క మరి సమక్షంలో దేవునిని సేవించి చూపించాడు. ఎప్పుడైనా నీ యొక్క ఆలోచన, నీ యొక్క నడత, నీ మాదిరి, నీ మాట, నీ మనస్సు, ఇవి నీ పిల్లలు గమనించి ఏనాడైనా వారు వ్యక్తిగతంగా అమ్మ నీతో కాసేపు మాట్లాడాలి, నాన్న నీతో కాసేపు మాట్లాడాలి అని నిన్ను కూర్చోబెట్టుకొని వారి యొక్క వ్యక్తిగత సమస్య నీతో షేర్ చేసుకోగలిగారా? అంత యాక్సెస్ వారికి ఉందా? వారి యొక్క ప్రాబ్లంని నీకు చెప్తే నువ్వు ఖచ్చితంగా ప్రార్థిస్తావని, నీ ప్రార్థన దేవుడు వింటాడని, వారి సమస్య పరిష్కరించబడుతుందని నమ్మి వారు నువ్వు చేసే ప్రార్థనని విశ్వసించి వారు ఆ సమస్యని నీ దాకా తీసుకురాగలుగుతున్నారా? నేను వేదంతో ఒక మాట చెప్పనండి, మనం భౌతికంగా మాత్రమే తల్లిదండ్రులుగా పరిమితం అయిపోతున్నాం. అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఇస్తున్నాం, వారి అవసరాలు చూస్తున్నాం, నాన్న జాగ్రత్త జాగ్రత్త అంటూ శరీరానికి ఏ చిన్న గాయం కూడా కలగకుండా మనం వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. గుడ్, మంచి తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతే. కానీ మంచి తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు ఏం చేస్తే దీవించబడతారో అది నేను చెప్పగలగాలి వారికి. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నీకేం కావాలని అడుగుతున్నావుగా, నా తండ్రి ఏదో నిన్ను కోరాడే, ఆ వాగ్దానం నాకు ఇచ్చే, నాకు చాలు అని అన్నాడు. యెహోషువ అంటాడు, అయ్యా అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా, అసలు దీవెన అంటే ఏంటో తెలుసా, అసలు కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవునిని సేవించడమే అసలు ఆశీర్వాదము. యెహోషువ తన యొక్క పిల్లలకి నేర్పింది ఏంటి అంటే దేవునిని సేవిస్తే అది దీవెన అని నేర్పించే ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి, ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేరు, ప్రసంగాలు లేవు, మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు, లేకపోతే అక్కడక్కడ కూడికలు, సువార్త కూడికలు లేవు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నోహు స్పందిస్తూ ఉన్నాడు. వెంటనే నోహు ఆ లోకాన్నంతటిని దేవుడు ఒక నిర్ణయం తీసుకొని జలప్రళయంతో నింపాలి అనుకున్నప్పుడు నోహు దేవుని యొక్క దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. అందరూ విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నేనెందుకు మరి నిష్ఠగా బ్రతికి తీరాలి, అందరితో పాటే కదా నేను కూడా అనే భావన రానికుండా తన యొక్క జీవితంలో ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడంటే ఒక తండ్రిగా మీరు గమనించండి, తాను దేవుని దృష్టికి నీతిమంతునిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాడు. నీతిమంతునిగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నటువంటి లేదా మరి దాంట్లో సఫలీకృతుడైనటువంటి ఈ తండ్రి అయిన నోహును బట్టి
అక్కడ పిల్లలతో కానీ తన భార్యతో కానీ దేవుడు మాట్లాడలా, నోహు యొక్క కుటుంబంతో మాట్లాడలా. నోహుతో మాట్లాడి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ఓడలోకి ఎక్కండి అని అన్నాడు. అంటే నోహు అర్థం చేసుకుంది ఏంటి అంటే, అసలు దీవెన అంటే అర్థం ఏంటంటే దేవునికి నచ్చినట్లు బ్రతకడం. నోవహు తన పిల్లలకి అదే నేర్పించాడు. తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యతను మనం మర్చిపోతున్నాం. నువ్వు దేవునిని సేవించే విషయంలో నీ పిల్లలకు మాదిరిగా ఉండగలుగుతున్నావా? ఏనాడైనా నీ పిల్లలు ఈ టైంలో మా నాన్న లేకపోతే మా అమ్మ మరి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ టైంలో వారిని డిస్టర్బ్ చేయకూడదు, వారికి ఫోన్ చేయకూడదు, వారిని పలకరించకూడదు అని ఎప్పుడైనా నీ ప్రేయర్ టైంని వారు గుర్తించగలిగారా? ప్రేయర్ టైం అంటూ ఒకటి ఉందని నువ్వు నేను గుర్తించామా? ప్రేయర్ టైం అంటూ ఒకటి ఉండాలని నిర్ణయించుకొని దాన్ని స్థిరపరచుకున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ కుటుంబంతో దేవుణ్ణి సేవించటం అది ఆశీర్వాదం అని నమ్మాడు ఇక్కడ యెహోషువ. దేవునికి నచ్చినట్లు బ్రతకడం, దేవుడు అంగీకరించడానికి అనువుగా బ్రతకడం, అదే ఆశీర్వాదం అని నమ్మాడు ఇక్కడ నోవహు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎవరండి చెరసాల అధిపతి? ఎక్కడో ఉన్నాడు, ఏదో బ్రతికేస్తా ఉన్నాడు. చెరసాలలో మరి పౌలు శీలలు ఆ రాత్రి ఉన్నప్పుడు వారు దేవుణ్ణి పాడుతూ స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. చెరసాల ఆ యొక్క సంఖ్యలు బద్దలైపోవడం, ద్వారాలు తెరవబడడం, పునాదులు వణకడం, ఇదంతా జరిగిన తర్వాత ఇక నా ఉద్యోగం పోద్ది, రాజు నా ప్రాణం తీసేస్తాడని ఆ యొక్క చెరసాల అధిపతి భయపడతా ఉన్నప్పుడు, అందరం ఇక్కడే ఉన్నామయ్యా, నువ్వేం కంగారు పడొద్దు అని మరి పౌలు శీలుడు వీరు మాట్లాడాక అప్పుడు వెంటనే తన మనసు దేని మీదకి మళ్ళిందో తెలుసండి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకురావడం అని అంటే మన యొక్క కుటుంబాలు రక్షించబడినప్పుడు అవి దీవించబడతాయని గుర్తించగలిగే మనస్సు కావాలి. దేవునిని సేవించడం కుటుంబానికి ఆశీర్వాదం. ఈ సంకేతానికి తల్లిగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా ఈ సంకేతాన్ని కుటుంబానికి పంపించగలిగావా? దేవునికి నచ్చినట్లు బ్రతకడం ఆశీర్వాదం. ఈ సంకేతాన్ని తల్లిగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా నువ్వు తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఈ విషయాన్ని పంపగలిగావా? నీ కుటుంబంలో రక్షణ సునాదం వినబడడం అది ఆశీర్వాదానికి గుర్తు అన్న విషయాన్ని నిజంగా నువ్వు గుర్తించి ఇంకా రక్షించబడని వారికి ఈ సంకేతాన్ని పంపించగలిగావా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నాకు వీటన్నిటికి మించి ఇంకొక విషయం ఏంటంటే అండి, యోబు జీవితం అండి. యోబు భక్తుని యొక్క బ్రతుకులో 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువునానా. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అనుకొని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, అరుణోదయమున పిల్లల కోసం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేస్తూ వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తనకు ఉన్న పిల్లల విషయంలో ఒక్కొక్కరి నిమిత్తము, ఒకవేళ పిల్లలు మనసులో ఎక్కడైనా దేవునికి కోపం పుట్టించారేమో, దేవునిని దూషించి ఒకవేళ నా పిల్లలు దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారేమో అని వారిని పిలువనంపించి ఒక్కొక్కరి నిమిత్తము అరుణోదయమున లేచి
ఆ యొక్క పిల్లల విషయంలో ఒక్కొక్కరి నిమిత్తము అక్కడ దహన బలులను అర్పించాను. నేను చిన్న మాట అడిగినా, దావీదు భక్తుడు తన కుటుంబాన్ని దేవుని దగ్గరికి తీసుకురావడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుని చేత తన కుటుంబం అంగీకరించబడాలి అనే కోరికే. దేవుని చేత మన కుటుంబం అంగీకరించబడాలి అనంటే మనం మన కుటుంబాలతో దేవునిని సేవించాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క నిర్ణయం అది కావాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు నీ కుటుంబం సహకరించకపోయినా సరే, భయభక్తులు కలిగిన మనస్సుండి నీ పరిధిలో నువ్వు వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు నడుస్తూ ఉంటే ఒక దినాన్న దేవుడు ఆయన నిర్ణయించిన ప్రకారంగా, ఆయన మెచ్చే రకంగా నీ కుటుంబాన్ని రూపు మార్చి ఆయన పునర్ప్రతిష్ఠిస్తాడు. ఇది సత్యం. అందుకే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, నీ పిల్లలకి నీ కుటుంబానికి ఒక సంకేతం పంపించావా? అయ్యా, ఆయనకు నచ్చినట్లు బ్రతకడమే మనం దీవించబడడం. ఈ సంకేతాన్ని పంపించగలిగామా? అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో కుటుంబానికి రక్షణ వస్తే ఆ కుటుంబము నిజమైన ఆశీర్వాదాన్ని పొందినట్లు అన్న సంకేతాన్ని మనం పంపించగలిగామా? దాన్ని మించి పిల్లల విషయంలో వేకువజామున అరుణోదయమున లేచి ఆ పిల్లల విషయంలో ఎంతమంది మనం మొరపెడుతున్నాం? నన్ను క్షమించండి మాట అడుగుతున్నందుకు. ప్రార్థన విషయంలో మన పిల్లలకి మనం ద్రోహం చేస్తున్నామండి. అందరం నేను చెప్పని మాటని చాలామంది అలాగే చేస్తున్నాం. అరుణోదయమున లేచి అసలు నా కోసం, నేను నా దేవుడు అనే కాన్సెప్ట్నే నేను పట్టించుకోను. నేను నా దేవుని యొక్క సన్నిధిలో ముందు నన్ను నేను ఆ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలనే ప్రయత్నమే నేను చెయ్యను. అలాంటప్పుడు ఇంకా నా యొక్క బిడ్డల కోసం వేకుజామున లేచి వారి తలల మీద చేతి నుంచి ఒక్కొక్కరి కోసం ప్రార్థించే బాధ్యత తండ్రిగా, తల్లిగా నీ మీద, నా మీద ఉంది అన్న సత్యాన్ని నేటి దినాన్న మర్చిపోతున్నాం, బిజీ అయిపోతున్నాం. ప్రియ స్నేహితులరా, ఉదయాన్నే లేచి కాఫీ తాగకపోతే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుందండి. ఉదయాన్నే లేచి పేపర్ చదవకపోతే అసలు ఆ రోజు ఏదో కోల్పోయినట్టు ఉంటుందండి. మార్నింగ్ లేచి కొంచెం అట్లా న్యూస్ చూస్తూ, ఈ చేతిలో పేపరు, ఈ చేతిలో కాఫీ, అట్లా సిప్ చేస్తూ, ఇట్లా చూస్తూ, అక్కడ టీవీలో వచ్చే వార్తలు అట్లా వింటూ, అది కొంచెం ఒక 1 అవర్ అట్లా స్పేర్ చేస్తే ఫైన్. నీ పిల్లల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు? వేకువజామున అరుణోదయమున లేచి నీ పిల్లల విషయంలో నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడు చేస్తావా పనిని? అందుకే నిజమైన తల్లిదండ్రుల యొక్క విషయంలో ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు అరుణోదయమున లేవాలి. దేవుడికి బిడ్డలిచ్చాడుగా. మనకి కొన్ని ఉపమానాలు బాగా గుర్తుంటాయి, బాగా కనెక్ట్ అవుతాయి కూడా. తలాంతుల గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాంగా. ఆ తలాంతుల విషయంలో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు మరి యజమానుడు ఇస్తే 5 తలాంతులు తీసుకున్నాడు, వాటిని 5 పెంచి చూపించాడు. దేవుడు అన్నాడు, బళా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 తీసుకున్నవాడు వాటిని ఇంకొక 2 వృద్ధి చేశాడు. 2 చేసేవే, ఇంకొకటి చేయలేకపోయావా అనలా. నీకు ఇచ్చిన దానికే లెక్క. రైట్, బళా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అన్నాడు. 1 ఎవరైతే తీసుకున్నారో ఆ 1 తీసుకొచ్చి చేతికిస్తే ఏంటి అనంటే, అతని యొక్క అపనమ్మకాన్ని చూసి చెడ్డదాసుడా అని పిలిచాడు. కుటుంబం కూడా దేవుడు నీకు ఇచ్చిన తలాంతేగా, పిల్లలు కూడా నీకు ఇచ్చిన తలాంతేగా. వారి విషయంలో వారిని ప్రయోజకులు చేసి, ప్రార్థన పరులుగా చేసి నువ్వు దేవునికి అప్పగించాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత నీ మీద లేదా? శారీరకంగా మాత్రమే వారు మన ప్రాపర్టీ, ఆధ్యాత్మికంగా వారు దేవుని యొక్క ప్రాపర్టీ. దేవుడు వారిని నమ్మకంగా పెంచడానికే మన చేతికి అప్పచెప్పాడు. ఆ నమ్మకంగా పెంచే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండకపోతే చెడ్డదాసులుగా మిగిలిపోతాం చివరిలో.
అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అరుణోదయమున లేచి, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని, నీ కన్నీటిని దేవుని యొక్క పాదాల దగ్గర నీ కుటుంబం విషయం ప్రార్థించాలి. ఎందుకు మర్చిపోతున్నావు? నీకు సమస్య వస్తే ప్రార్థిస్తావు, నీకు కష్టం వస్తే ప్రార్థిస్తావు, అనారోగ్యం వస్తే ప్రార్థిస్తావు, ఇంకేదైనా జరిగిపోద్దో అనే భయం వస్తే ప్రార్థిస్తావు. కానీ నీకు జనరల్గా దేవుడిచ్చినటువంటి యొక్క బాధ్యతగా స్వీకరించవా? నీ కుటుంబంలో స్తుతి ధూపం ఎగసిపడుతుందా? ఒంటరి ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆ పిల్లల కొరకు వేకువ జామున అరుణోదయమున లేచి ఒక్కొక్కరి తలల మీద చేతులుంచి వారి కోసం ప్రార్థించాల్సిన రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులుగా మన మీద ఉంది. లేదని చెప్తావా? ఒకవేళ వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు, మనం ఎక్కడో ఉన్నాం, లేచి నీ చేతులు పైకెత్తి రేయి మొదటి జామున ఆ పిల్లల యొక్క క్షేమం కోసం నువ్వు ప్రార్థించకపోతే నువ్వు నమ్మకమైన దాసునిగా, దాసురాలిగా ఎలా ఉండగలుగుతావు? నీ ప్రార్థనేది? ప్రతిష్ఠించుకున్న మనస్సేది? నీ హృదయంలో, నీ జీవితంలో దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలనే తపన ఏది? అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాటి మాటికి ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబం ఆశీర్వదించబడాలి. మన కుటుంబము దేవుని చేత దీవించబడాలి. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాన్ని అందుకున్న కుటుంబం ఖచ్చితంగా దేవుని చేత సంరక్షించబడుతూ ఉంటుంది. దేవుని చేత సంరక్షించబడే ఆ కుటుంబం దేవుని ఆశీర్వాదానికి అర్హమైనదై అయి ఉంటుంది. దేవుని ఆశీర్వాదానికి అర్హత పొందిన ఆ కుటుంబం నిశ్చింతగా దేవుని యొక్క చేతుల్లో ఒదిగి ఉంటుంది, సంతృప్తి కలిగి ఉంటుంది. అందుకే తల్లిగా, తండ్రిగా నీ కుటుంబ విషయంలో, ఒకవేళ నువ్వు బిడ్డగా ఉన్నా సరే, నువ్వు తల్లిదండ్రులుగా ఉన్నా సరే, భార్యాభర్తలుగా ఉన్నా సరే, మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆశ కలిగి ప్రార్థించాలి. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? నువ్వు ముందు దప్పిక కలిగుండువయ్యా తల్లి, నువ్వు దప్పిక కలిగుండు. దైవీకమైన దప్పిక నీ గుండెల్లో నుంచి అది నిజంగా తృష్ణ పుట్టనివు, తపన పుట్టనివు. అందుకే దావీదు భక్తుడు 63వ కీర్తనలో అక్కడ మాట్లాడుతూ, మీరు ఆ మొదటి 2 వచనాలు చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదెను అని మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటాడంటే, నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నా దప్పిక నువ్వే, నా యొక్క దాహార్తి నిన్ను గూర్చే, నీ సన్నిధిలో గడపడం కోసమే, నీ బలమును ప్రభావాన్ని చూడాలని నా యొక్క గుండెల్లో ఉన్న కోరిక. ప్రియ స్నేహితులరా, అందుకే కుటుంబాలు ఎప్పుడు దీవించబడతాయంటే వ్యక్తిగతంగా, మరి కుటుంబ యజమాని అంటే తండ్రి తల్లి ఇద్దరు కూడా, ఎందుకంటే వారు భాగస్వాములు, వారు ఇద్దరూ కలిసి చేయాల్సింది దేవుని యొక్క వాక్యం విషయంలో తపన కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం మన కుటుంబం విషయంలో, బిడ్డల విషయంలో దప్పిక కలిగి ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? నీ సంతతి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. నీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు గొప్పవారవుతారు. ఆధ్యాత్మికమైన దప్పిక మన గుండెల్లో నిరంతరం నా దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడపాలని ఆ కోరికను నాలో రేపుతూ ఉన్నప్పుడు, నేను వేకువ జామున దేవుని యొక్క సన్నిధిలో నేను మోకరించినప్పుడు, చేతులెత్తినప్పుడు, కన్నీరు ఒలికించినప్పుడు, పసిబిడ్డల ప్రాణము కొరకు రోధించినప్పుడు ఆయన చేసే పని ఏంటి అంటే, దప్పిక కలిగి ఉన్నందుకు నన్ను తృప్తిపరచడం మాత్రమే కాదు, ఆయన నా సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు.
నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించామా? దావీదు భక్తుడు అంటాడు, దేవా నేను నీ దగ్గర పెద్దగా ఏం కోరడం లేదు. కోరిక నెంబర్ 1, నేను నీ దాసునిగా వచ్చాను, నేను నా దేవుడు. రెండవది, నీ దాసునిగా నీ దగ్గరికి వచ్చాక నేను ఇంకొక మనవిని తీసుకొచ్చాను. ఏంటి అంటే, నేను నా కుటుంబం, ఆ కుటుంబం నీ సన్నిధిలో అది ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నిజంగా ఈ రెండవ మాట దగ్గర మనం ఒక్కసారి నిలబడి ఆలోచన చేస్తే, మన కుటుంబాల్ని మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి ఆ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, ముందు నేను నా దేవుడు అనేటువంటి ఆ కాన్సెప్ట్లో నేను దేవునికి అంగీకృతంగా బ్రతికి తీరాలి. నా జీవితం ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. నా మాట, నా మనసు, నా నడత, నా నడక, నా పడక, నా యొక్క ఆలోచన, నా ఆశ, నా అంతరంగం, నా రహస్య జీవితం, నా బహిరంగ జీవితం అది దేవుని దృష్టికి అంగీకృతంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. నేను దేవుని చేత అంగీకరించబడితే అప్పుడు నా ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆ ప్రార్థనను బట్టి నా కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించబడుతుంది. ప్రియ స్నేహితులరా, నేను ఒక చిన్న మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. దప్పిక కలిగి ఉన్నామా? నిజమైన ఆ దప్పిక మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఇక్కడ దావీదు భక్తుడు 3 కోరికలు కోరాడు. ఒకటి, అయ్యా నీ దాసుని ఒకసారి చూడు అన్నాడు. రెండవది, నా కుటుంబాన్ని తీసుకొచ్చాను ప్రభువా, ఒక్కసారి దాని మీద నీ దృష్టి నిలుపు అన్నాడు. మూడవది, వచ్చేవారం మనం చూస్తాం, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకోవడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ క్రైస్తవుని యొక్క జీవితంలో. నీ కుటుంబాన్ని నువ్వు నిర్మించుకోవడం అనేది అది విశేషమైన. నేను 10,000 ప్రసంగాలు చేయొచ్చు, 1,00,000 ప్రసంగాలు చేయొచ్చు, కానీ నా కుటుంబాన్ని నేను ప్రార్థనాపూర్వకంగా కట్టుకోకపోతే, నా పిల్లల మనసుని నేను దేవుని తట్టు మళ్లించకపోతే నా జీవితము వ్యర్థమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, ఒక కామన్ బిలీవర్గా నా యొక్క ప్రాథమికమైన రెస్పాన్సిబిలిటీ, ఒక సామాన్యమైన విశ్వాసిగా నా ప్రాథమికమైన బాధ్యత ఏంటి అంటే, నన్ను నేను నిరంతరం దేవుని దగ్గర పరీక్షించుకోవాలి. అంత మాత్రమే కాదు, నా కుటుంబాన్ని నిరంతరం దేవుని యొక్క సన్నిధిలో తీసుకురావాలి. ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా మన కుటుంబంలో సఖ్యత కలిగి, అంటే దేవుని చేత పిలవబడిన, దేవుని చేత అంగీకరించబడిన, దేవుడు సంతృప్తి చెందేలా నిజంగా నా కుటుంబం ఉందని ధైర్యంగా చెప్పగలిగే వారిగా మనం ఉన్నామా? దావీదు తన కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చాడు. నువ్వు నేను మన కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధిలో నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అందుకే అక్కడ మాట్లాడిన అమూల్యమైన మాట ఏంటంటే, యోబు అరుణోదయమున లేచి దేవుని యొక్క సన్నిధిలో ఆ పిల్లల ఒక్కొక్కరి కొరకు దహన బలులను అర్పిస్తూ. నేను ఇంకో మాట చెప్పనండి, నీ పిల్లోడు తప్పు చేస్తే చెంప పగల కొడతావు నువ్వు, ఎందుకంటే నువ్వు తండ్రివి, నువ్వు కొడితే ఆడేం మాట్లాడలేడు, అంతేగా. కానీ ఆ శరీరానికి వాతలు కాసేపు ఉంటాయండి, మనసులో మార్పు అయితే చేరదు. మనసులో మార్పు కావాలి అంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా ముందు నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, నా బిడ్డ నా మనసు నొప్పించాడు, అయితే నీ బిడ్డగా నేను నీ మనసును నొప్పిస్తున్న విషయాలు ఇంకా ఏమైనా ఉంటే ముందు నన్ను నేను సరిచేసుకొని, ముందు నేను నా దేవుడు అన్న విషయంలో అక్కడ నన్ను సరిదిద్దుకొని, ఆ తర్వాత ఏ బిడ్డ విషయంలో నాకు కష్టం ఉందో ఆ బిడ్డను గూర్చి నేను ఏడ్వాలి, కన్నీరు కార్చాలి, చేతులెత్తాలి. రేయి మొదటి జామున అరుణోదయమున లేచి దేవుని యొక్క సన్నిధిలో నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా పిల్లల కొరకు దేవుని యొక్క సన్నిధిలో అరుణోదయమున లేచి ప్రార్థించాలి. ఎంతకాలం ఇంకా ఆత్మీయంగా సోమరితనంలో ఉంటాం? ఎంతకాలం శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తాం? కనికరం కలిగినటువంటి వాక్యం, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఎలా ఉన్నాం మనం? నిజంగా దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించబడే వ్యక్తిగా,
నేను నా దేవుడు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ కలిగి ఉన్నామా? రెండవది, దేవుని యొక్క సన్నిధిలోకి నా కుటుంబాన్ని నేను తేగలుగుతున్నానా? దేవుడు అంగీకరించేలా నా యొక్క కుటుంబాన్ని నేను నిర్మించుకోగలుగుతున్నానా? ఒకసారి మనలో మనం ప్రశ్నించుకుందాం. నీ కుటుంబము దేవుని యొక్క నివాసానికి యోగ్యంగా కుటుంబం ఉందని ధైర్యంగా చెప్పగలిగే వారిగా మనం ఉన్నామా? కుటుంబం విషయంలో మరో బాధ్యత కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో నడిచేవారిగా మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనలో మనం ప్రశ్నించుకుందాం. ఒకసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనసు తెరిచి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను నేను నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటున్నాను. అయ్యా, నా కుటుంబాన్ని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాను. నా కుటుంబాన్ని నిర్మించుకోవలసిన బాధ్యత నా మీద ఉంది అని అయ్యా మీరు నాకు జ్ఞాపకం చేశారు. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని నాయన అయ్యా మరొకసారి మా ప్రభువ ఎన్నిక లేని మా మీద మీరు నిలిపి ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ కడువరి దినాల్లో నా తండ్రి, ఈ సంవత్సరాంతములో అయ్యా నేను నా దేవుడు ఎలా ఉన్నామో పరీక్షించుకోవడానికి, నేను నా కుటుంబము అయ్యా నీ సన్నిధిలో ఎలా ఉన్నామో పరీక్షించుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా మేల్కొందుముగాక, ఆత్మీయంగా సరిదిద్దబడుదుముగాక, ఆత్మీయంగా నీకు లొంగుదుముగాక. అయ్యా, నీ వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి వీలుగా మా జీవితాలు అమర్చుకునేటట్లు మీరే సహాయం చేయమని, మీ కృప, మీ కనికరము, మీ కాపుదల మాకు తోడుగా ఉంచి దీవించి ఫలింప చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక పాట పాడుతుండగా దేవునికి మనం కానుక సమర్పించుకుందాం.
స్తోత్రం.